ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత ఇబ్బంది పడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇది టిప్ ఏం కాదండి, మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, అంటే ఇప్పుడు ఎక్కువగా ఫీవర్లు, జలుబులు, దగ్గులు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి కదండి. మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా కారపొడి కొట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ముందుగా నేను ఎండుమిర్చి ఎండలో పెట్టేసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసేసుకున్నానండి. ముందుగా శనగగుళ్ళని నేను వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీనికి నేను దగ్గరగా ఒక 15 ఎండుమిర్చి దాకా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను. ఆయిల్ కొంచెం మరింత ఎక్కువగా వేసుకొని ఇలా ఎండుమిర్చి కొంచెం వేయించిన తర్వాత కరివేపాకును కూడా 4-5 రెబ్బలు తీసుకొని ఇలా ఎండుమిర్చిలో వేయించేసుకోవాలి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి అలానే శనగగుళ్ళు 2 కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా వేయించేటప్పుడే దీనిలోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఆ వీడియో మీకు ముందుగా చెప్పటం మర్చిపోయాను నేను. ఈ విధంగా మొత్తం కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కారపొడి మనం పట్టుకొని చక్కగా వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కారంగా ఇలా కారపొడి చేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. కరివేపాకు, ధనియాలు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చక్కగా కారపొడి పట్టుకుంటే టిఫిన్లోకైనా మనం రైస్లోకైనా బాగుంటుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఎలా అనిపించిందో, ఈ కారపొడిని మీరు ఎలా పట్టుకుంటారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కదండి. ఆడవాళ్ళం అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక్కోసారి గిన్నెలు కడిగి ఇంట్లో పని అంతా చేసుకునేసరికి మనకి ఎక్కువగా చేతులు అనేవి, వేళ్ళు అనేవి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి బ్లడ్ సర్క్యులేషన్ జరగక చాలా తిమ్ముళ్ళు అయితే వచ్చేస్తుంది. పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా పెయిన్స్ వచ్చినా, తిమ్మిరి వచ్చినా ఇలా చపాతీ కర్ర తీసుకొని ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి ఆ తిమ్మిరి అనేది తగ్గిపోతుంది. ఇలా బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుందండి. ఈ విధంగానే మనకి కాళ్ళు, అరికాళ్ళు కూడా బాగా మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. తిమ్మిరిగా చేతులు, వేళ్ళు కానీ అరికాళ్ళు మంటలు వచ్చినప్పుడు కానీ ఇలా మసాజ్ చేసినట్లుగా ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. తిమ్మిర్లు కానీ పెయిన్స్ కానీ తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనకి చాలా ఇబ్బంది పడుతూ యాళ్ళతో పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇలా చేశారనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చక్కగా మనకు కూడా రిలీఫ్గా ఉంటుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నేను ఎలా చేస్తున్నానేది, అలానే ఈ టిప్స్ మీకు ఎలా అనిపించింది అనేది మీరు కమెంట్ పెడితేనే కదండి నాకు కూడా తెలిసేది. సో ఒకసారి మీరు కూడా ఇలా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కోసారి మనం స్టవ్ మీద ఈ విధంగా పాలు కానీ, రైస్ కానీ, అలానే ఏవైనా టీ కానీ పెట్టి మర్చిపోతూ ఉంటాము. అవన్నీ కూడా స్టవ్ నిండా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ స్టవ్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏదైనా పని మీద ఉన్నా కూడా ఇలా స్టవ్ మీద ఏదైనా పెట్టామనుకోండి, చక్కగా ఇలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటిని రైస్లో కానీ, పాలలో కానీ, టీలో కానీ పెట్టేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పెన్ క్యాప్స్ మనం అవసరానికి యూజ్ చేసుకోవాలి అంటే ఇలా చక్కగా యూజ్ అవుతాయండి. మనకి బట్టలు ఇలా తీగల మీద ఆరేసినప్పుడు, బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా పెన్ క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మనకు ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి కనిపించవు, అటు ఇటు ఎదుగుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా పెన్ క్యాప్స్ని కూడా బట్టల క్లిప్స్ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకు అవసరానికి బట్టల క్లిప్స్ కావాలన్నప్పుడు ఈ విధంగా పెన్ క్యాప్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. గాలికి అటు ఇటు కూడా కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్
ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పులిపిర్లు నొప్పి లేకుండా ఫటాఫట్ అప్పటికప్పుడు రాలిపోయే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మా గార్డెన్లో ఉందండి. దీన్ని రెడ్డివారి నానవరాలు ప్లాంట్ అంటారండి. మీ సైడ్ని ఈ ప్లాంట్ని ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదైతే చక్కగా మనం ఇలా ఈ కాడని తీసుకొచ్చి ఇలా మనకి పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలా ఈ పాలను అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి ఈ పాలు అనేవి జిగురుగా ఉంటూ ఉంటాయండి. అక్కడ మనం పులిపిర్లు ఉన్న చోట ఇలా పాలను అప్లై చేసామనుకోండి, మనం ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అలా ఉంచేస్తే ఫటాఫట్ చక్కగా అప్పటికప్పుడే రాలిపోతుందండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మా అమ్మగారికి పులిపిర్ ఉంటే ఒకటి ఈ విధంగా దానిపైన నేను పని చేస్తుందా లేదని టెస్ట్ చేశానండి. చాలా చక్కగా వర్క్ అయింది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పాలను అప్లై చేశాక ఒక 20 మినిట్స్ కానీ అంటే కొంచెం సైజుని బట్టి అది రాలిపోతుందండి. ఇలా మనం కొంచెం పెద్దగా ఉందనుకోండి పులిపిర్ అనేది, అది కొంచెం టైం పడుతుంది. లేదు మనకి చిన్నగా ఉందనుకోండి పులిపిరి, ఈ విధంగా ఈ పాలను కొంచెం అక్కడ అప్లై చేస్తే చాలండి, చక్కగా రాలిపోతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. నేనైతే ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా పొలం గట్ల పైన ఉంటుందండి. దీన్ని రెడ్డివారి నానబ్రాలు ప్లాంట్ అని అంటారండి. మీ సైడు ఈ ప్లాంట్ నేమ్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ సైడ్ ఈ ప్లాంట్ని ఏమంటారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా చక్కగా మనం ఈ పాలను అప్లై చేస్తే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా పులిపిర్ అనేది ఊడిపోతుంది. ఎక్కువగా మనం దారాలు పెట్టి కట్ చేయకుండా కాలవకుండా ఈ విధంగా ఈ పాలను కొద్దిగా అప్లై చేస్తే చాలండి. ఇది కొంచెం పాలు అనేవి జిగురుగా ఉన్నట్లుగా ఉంటుందండి. ఆ పులిపిరిని దానిపైన ఇలా అప్లై చేయడం వల్ల ఆ పాలు ఆ పులిపిరిలోకి వెళ్ళిపోయి నానిపోయి చక్కగా రాలిపోతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను షేర్ చేశానండి ప్లాంట్ నేమ్. అలానే ఒక సిస్టర్ కమెంట్ చేశారు, ఈ ప్లాంట్ నేమ్ చెప్పక కానీ రెడ్డివారి నానవరాలు ప్లాంట్ అని అంటారండి. మీ సైడ్ నేమ్ అంటారని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.